బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. అయితే కొంతమంది దుండగులు వచ్చి డాక్టర్ ను కారు నుండి బయటికి లాగి అతి కిరాతకంగా అతనిపై ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. అయితే కారును అడ్డగించి బయటకు లాగి దుండగులు దాడి చేశారు. కారులో వెళ్తున్న వైద్యుడు సిద్ధార్థ్ రెడ్డిపై అత్యంత దారుణంగా ఇనుప రాడ్లతో ఆ దుండగులు దాడి చేశారు. అయితే తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న బాధితుడిని ప్రెజెంట్ పోలీసులు అయితే ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారు ఎవరు, ఎందుకు దాడి చేశారు అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు పోలీసులు. అయితే సీసీ కెమెరాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. వరంగల్లో డాక్టర్ పై దాడికి ప్రమాదమే కారణమా అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్టుపల్లి మధ్య మెయిన్ రోడ్డు పైనే ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. అసలు ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారో ఓసారి విందాం. సత్యసాయి గార్డెన్ నుంచి ఆర్డర్ వేస్తుంటే మేము అక్కడ ఉన్నాం. ఆ మూల మీద ఉంటే ఇటేమో ఆ పార్కింగ్ లో ఇట్లా వేసి ఆల్రెడీ కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఏమో కొట్టిళ్ళు హెల్మెట్ పెట్టుకుని బండి మీద వెళ్ళిపోయారు. ఏం బండి అది అందాజ ఐడియా ఉందా? ఏమో అంత దూరం నుంచి అవపడదు కదా చీకట్లా. నువ్వు దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ పడ్డాడు ఆయన, పడిపోయి కొట్లాడుకుంటాను. అప్పటికి ఆమె నుంచి ఫోన్ చేసిళ్ళు, ఇక్కడ వాళ్ళు వచ్చిళ్ళు. అప్పటికి వచ్చిళ్ళు 3-4 వచ్చిళ్ళు. వాళ్ళు వచ్చి ఆపిళ్ళు, 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆపిళ్ళు బండి మీద, 2 వీలర్ మీద వచ్చి హెల్మెట్ పెట్టుకొని కొట్టి వెళ్ళిపోయారు. అంటే దేంతో కొట్టిల్లు చూడలేదు మనం. అక్కడ నుంచి లాంగ్ నుంచి అవపడదు కదా, వాళ్ళు కొట్టినైతే కొట్టిల్లు. దేంతో కారు ఇక్కడనే ఆ నుంచి ఆపుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఆగింది మరి ఆయన పార్కింగ్ లైట్లు వేసుకుని. డిస్కషన్ జరిగింది డిస్కషన్ అనేది కొట్టి వెళ్ళిపోయి. ఇంకా ఎంతసేపు జరిగింది డిస్కషన్? ఏమో అన్న, కొట్టాం మేము వచ్చే వరకు ఆల్రెడీ వెళ్ళిపోయి వాళ్ళు. నిన్న డ్యూటీకి వచ్చిందా? నిన్న రోజులాగానే 6 o'clock నుంచి 9:30 వరకు ఉన్నాడు. 9:30కి రిటర్న్ అయ్యింది. వచ్చే దారిలో ఇది జరిగిందని చెప్పి తెలిసి. ఏమన్నా మార్నింగ్ నుంచి ఫోన్లలో ఏమన్నా హడావిడి కానీ ఏం లేదు, సింపుల్గా ఎప్పట్లాగానే కాల్స్ చేస్తాం. మామూలుగా ఓపీ చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఏమన్నా చెప్పిండా మీకు ఏమన్నా ఫోన్లు వచ్చినాయి అని చెప్పేసి? ఏమన్నా కానీ అట్లాంటిది ఫంక్షన్ కానీ మామూలు రెగ్యులర్ టైం లాగానే ఈ టైంకి వెళ్ళిపోతున్నా అంటే ఓకే బాయ్ అని అన్నాడు, వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి ఏమన్నా వచ్చి ఎవరైనా వచ్చి ప్రత్యేకంగా ఏమన్నా మాట్లాడిల్లా? ఎవరు మాట్లాడలేదు. మామూలుగా నాకు వచ్చే రెగ్యులర్ పేషెంట్ లాంటి వాళ్ళు తప్ప వేరే అన్నోన్ పర్సన్స్ వచ్చినట్టు కానీ ఏది లేదు. ఎన్ని గంటలకు బయలుదేరిన హాస్పిటల్ నుంచి? 9:30కి. మీకు ఎప్పుడు తెలిసింది అసలు? నాకు 10 o'clock తెలిసింది. 10 o'clock. సో చూశారు కదా అక్కడ స్థానికులు ఏమంటున్నారో. స్థానికులు వర్షన్ ప్రకారం ఎవరో 2 వ్యక్తులు బైక్ పై వచ్చి డాక్టర్ను కారు నుండి బయటకు లాగి అతనిపై విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో దాడి చేశారు అంటూ అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అసలు ఎందుకు వాళ్ళు దాడి చేశారు, ఎవరు ఎందుకు ఈ విధంగా దాడికి పాల్పడ్డారు అన్న దానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వేణు వరంగల్ నుండి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, అసలు ఎవరా దుండగులు, ఎందుకు ఆ డాక్టర్ పై అంత కిరాతకంగా అంత అమానుషంగా ప్రవర్తించారు, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం నిన్న రాత్రి 10:30 ప్రాంతం లోపల కాజీపేటలో సుమంత్ రెడ్డి MBBS పూర్తి చేసి తాను అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే 9:30 ప్రాంతంలో వైద్య సేవలను ముగించుకొని అక్కడ నుంచి తిరిగి హంటర్ రోడ్ లో ఉన్నటువంటి గ్రీన్వుడ్ పాఠశాల ఎదురుగా తాను ఉంటారు. సో అక్కడికి రెగ్యులర్ గా వెళ్లి వస్తుంటారు. సో అదే క్రమంలో 10:30 నిమిషాల ప్రాంతం లోపల బట్టుపల్లి మాందర్పేట హైవే వద్దకు చేరుకున్న తర్వాత ఒక 2 వ్యక్తులు బైక్ పై వచ్చిన వ్యక్తులు తనతో వాగ్వాదం దిగినట్టుగా తెలుస్తుంది. సుదూరం నుంచి రాజీవ్ గృహకల్ప దగ్గర నుంచి చూసినటువంటి కొంతమంది స్థానికులు గొడవ పడ్డట్లా కూడా చెప్తున్నారు. అయితే కొద్ది క్షణాల్లో వాళ్ళు అక్కడికి వచ్చి చూసేసరికి సుమంత్ రెడ్డి పూర్తిగా రక్త పడుగులో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపించి అప్పటికే తాను కోమాలోకి వెళ్లిపోయిన పరిస్థితి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా 108 లోపల వాళ్ళను ఎంజిఎం తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసము డాక్టర్ కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ యశోదకు తరలించారు. అక్కడ చికిత్స అయితే కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పోలీసులు కూడా ఒక వైద్యుడిపై దాడి జరగడంతో కీలకంగా సవాల్గా తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఈ ఘటన లోపల డాక్టర్ సుమంత్ రెడ్డికి సంబంధించిన కారు సైడ్ ఇండికేటర్ కూడా పూర్తిగా పగిలినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఆ బైక్ కారు కూడా 2 కూడా వరంగల్ వైపు వస్తున్నాయి. దీంతో ఇద్దరి మధ్య కూడా ఆ బైకు కారుకు డాష్ ఇచ్చిందనేటువంటి వర్షన్ తెలుస్తుంది. దీంతోనే డాక్టర్ తో ఆ బైక్ కు సంబంధించిన వ్యక్తులు వాగ్వాదం దిగారు. ఈ వాగ్వాదము పూర్తిగా తీవ్ర స్థాయికి చేరడంతోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారంటూ తెలుస్తుంది. పోలీసుల ప్రాథమిక విచారణ కూడా అనూహ్యంగా వీళ్ళు అనుకోకుండా ఆ ప్రమాదం కారణంగానే ఇద్దరు ఒకరిపై ఒకరు
దాడి చేసిన ఈ క్రమంలో బైక్ పై ఉన్న వ్యక్తులు ఇద్దరు ఉండడంతో ఒక్కడున్న డాక్టర్ పై తీవ్రంగా దాడి చేసి తన తలను రోడ్డుకేసి బలంగా కొట్టడంతోనే తల వెనుక సైడ్ పూర్తిగా చిట్లిపోయి రక్త మడుగు లోపల తాను స్పృహ కోల్పోయిన పరిస్థితి. అక్కడ స్థానికులు గమనించి అక్కడికి వచ్చే లోపే బైక్ పై ఎక్కి వాళ్ళు పరారయ్యారు. అయితే వెళ్లే వ్యక్తులు కూడా హెల్మెట్ ధరించడంతో ఆ చీకట్లో గమనించలేకపోయామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. సో ప్రస్తుతం సీన్ ఆఫ్ అఫెన్స్ ను పోలీసులు క్లూస్ టీం కూడా పరిశీలించింది. అక్కడ ప్రమాదం జరగడానికి రెండు బైకు అదేవిధంగా కారు మధ్య కొంత డ్రైవింగ్ చేస్తున్న క్రమం లోపల కొంత సైడ్ ఇండికేటర్ తగడంతోనే అకస్మాత్తుగా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయినటువంటిది వర్షం అయితే పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ డాక్టర్ కు వైద్యునికి భార్య ఒక బాబు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులంతా కూడా హైదరాబాద్ తరలి వెళ్లారు. సో మొత్తంగా ఈ ఘటన లోపల తన వ్యక్తిగత కక్షలా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటూ కూడా రాత్రి జరుగుతున్న ఊహాగానాలకు పోలీసులు అయితే చెక్ పెట్టిన పరిస్థితి. ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్ లోపల బైక్ కూడా అతివేగంగా వచ్చి బ్రేక్ వేయడంతో స్కిడ్ అయినటువంటి మరకలు కూడా రోడ్లపై ఉన్నాయి. అదేవిధంగా కారు కూడా స్కిడ్ అయినటువంటి మరకలు కూడా గమనించడంతో ఇదంతా కూడా ప్రమాదవశాత్తు రెండు బైక్ కారు ఢీకొనడంతోనే గొడవ జరుగుతున్న భాష. ఇక ఎవరు దాడికి పాల్పడుతున్న దానిపైన ప్రస్తుతం ప్రధానంగా పోలీసులు ఫోకస్ చేశారు. ఆ ప్రమాదం జరిగిన ఘటన స్థలానికి 100 మీటర్ల దూరం లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి. సో ఆ సమయం లోపల ఎవరెవరు మార్గం గుండా వెళ్లారనేటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు. బైకులకు సంబంధించి ఆధారాలు సేకరించి దాడికి పాల్పడినటువంటి దుండగులను గుర్తించే పనిలో పడ్డారు. మరికొద్ది సేపట్లోనే అసలు ఆ బైక్ ఎవరిది, ప్రయాణించిన వ్యక్తులు ఎవరు, గొడవ దిగి దాడి పాల్పడిన ఎవరు దానిపై కూడా మరికొద్ది సేపట్లోనే పోలీసులు వాళ్ళని కూడా పట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ ఆధారంగా కూడా రెండు టీంలు ప్రధానంగా ఈ యొక్క దుండగుల కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మొత్తానికి డాక్టర్ పై దాడి ఘటన రాత్రి నుంచి అసలు ఏం జరిగి ఉంటుంది అనేటువంటి టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యం లోపల ప్రధానంగా పోలీసులు అసలు ప్రమాదమే ఇక్కడ బైకు కారు డాష్ ఇవ్వడమే ప్రధానంగా గొడవ కారణం. ఆ గొడవ కారణంగానే సుమంత్ ను తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిన తర్వాత కూడా పూర్తిగా దుండగులను అయితే పట్టుకునే పనిలో ఉన్నారు. సో ఆ దుండగులను పట్టుకున్న తర్వాత పోలీసులు కూడా మీడియాకు అసలు ఏం జరిగింది, దాడికి గల అసలు కారణాలు ఏంది, అసలు దుండగులు ఎవరనే దానిపైన కూడా మీడియా సమావేశం పెట్టి పూర్తిగా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ ప్రశ్న ఇక మా ప్రతినిధి వేణు ఇచ్చిన సమాచారం మేరకు అయితే డాక్టర్ పై దాడికి గల కారణాలు రోడ్డుపై బైక్ అలాగే కారు వెళ్తున్న సమయంలో బైక్ ను కారు ఢీకొట్టింది. అయితే డాక్టర్ కారు ఢీకొట్టడంతో ఆ సమయంలోనే బైకర్స్ కు డాక్టర్ కు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది అంటూ చెప్తున్నారు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా వారి మధ్య ఒక చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది అని చెప్తున్నారు. అయితే ఆ వాగ్వాదం కాస్త తీవ్రమై వారు విచక్షణ రహితంగా డాక్టర్ పై ఇనుప రాడ్లతో దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా ఇనుప రాడ్లతో యువకులు దాడి చేశారు. డాక్టర్ సుమంత్ రెడ్డి తలకు బలమైన గాయం కూడా ఈ దాడిలో అయినట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డిని తరలించారు. కాజీపేటలో సుమంత్ రెడ్డికి సొంతంగా హాస్పిటల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సీసీ కెమెరాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎవరి మిస్టేక్ ఉంది అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా అయితే డాక్టర్ సుమంత్ రెడ్డిపై విచక్షణ రహితంగా బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనతో సుమంత్ రెడ్డి తలకు తీవ్రమైన గాయమైంది. సుమంత్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. సుమంత్ రెడ్డికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది అంటున్నారు. ఈ ఘటనకు ప్రమాదమే కారణం అంటూ కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. ఏ బైక్ నైతే డాక్టర్ కారు గుద్దిందో ఆ యువకులే దాడికి పాల్పడ్డారంటూ కూడా తెలుస్తుంది. మొత్తంగా డాక్టర్ పై దాడి ఘటనకు సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా మాట్లాడడం జరిగింది. బైక్ పై ఇద్దరు యువకులు వచ్చి అలాగే డాక్టర్ను కారు నుండి బయటకు లాగి ఈ విధంగా దాడికి పాల్పడ్డారు అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అలాగే మా ప్రతినిధి వేణు ఇచ్చిన సమాచారం మేరకు కూడా అయితే బైకర్సే ఈ దాడికి పాల్పడ్డారు. బైక్ను కారు ఢీ కొట్టడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం తీవ్రమై వాళ్ళు ఇనుప రాడ్లతోటి డాక్టర్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనలో డాక్టర్ తలకు తీవ్రమైన గాయం అవడంతో ప్రజెంట్ ఆయన్ను హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్లో ఉన్న సిద్ధార్థ్ రెడ్డి సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆగ్రహంతో ఊగిపోయిన యువకులు డాక్టర్ పై ఇనుప రాడ్లతో అతి కిరాతకంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా అయితే డాక్టర్ కు దెబ్బలు తగిలాయి. తలకు కూడా గాయం కావడంతో డాక్టర్ ను హాస్పిటల్ కి తరలించారు. అయితే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సిద్ధార్థ్ రెడ్డి చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఆయన ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే క్రిటికల్ గా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఆయనకు ఒక సొంత హాస్పిటల్ కూడా ఉంది సిద్ధార్థ్ రెడ్డి డాక్టర్ కు. అయితే సిద్ధార్థ్ రెడ్డి కారు బైక్ ను ఢీ కొట్టడంతో అక్కడే బైకర్స్ కు అలాగే
సిద్ధార్థ్ రెడ్డికి మధ్య ఓ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త తీవ్రమై విచక్షణ రహితంగా ఆ యువకులు సిద్ధార్థ్ రెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనతో అతనికి తలకు గాయమైంది. అతని హాస్పిటల్కు తరలించారు. ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉందంటూ కూడా చెప్తున్నారు. కాజీపేటలో సుమంత్ రెడ్డికి సొంతంగా ఓ హాస్పిటల్ కూడా ఉంది అంటున్నారు. అయితే మొత్తాన్ని ఈ ఘటన అంతా పరిశీలించిన పోలీసులు అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ ని సేకరిస్తున్నారు. అయితే సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి. దాడికి పాల్పడిన వారు ఎవరు, ఎందుకు దాడి చేశారు అని ఫస్ట్ పోలీసులు అనుకున్నారు. అయితే బైకర్స్ ఏదైతే కారు బైక్ ను ఢీ కొట్టిందో ఆ బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులే ఈ దాడికి పాల్పడ్డట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. కారును అడ్డగించి ఆ యువకులు బయటకు లాగి దాడి చేసిన ఘటన అయితే చాలా చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. డాక్టర్ పై దాడి చేసింది వాళ్ళే అంటూ కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి చోటు చేసుకుంది.